వెల్కమ్ టు ఐరా స్టూడియో. ఈరోజు మనం రీసెంట్గా లాంచ్ అయిన ఏసుస్ జెన్ఫోన్ 8 మరియు జెన్ఫోన్ 8 ఫ్లిప్ ఫోన్ల గురించి చూద్దాం. మామూలుగా ఏసుస్ లాంచ్ చేసిన ఫోన్లు జనరల్గా చాలా బాగుంటాయి. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు కూడా చాలా బాగున్నాయి. సో చూద్దాం ఎలా ఉన్నాయో. ముందుగా జెన్ఫోన్ 8 గురించి చూద్దాం. ఇది చాలా కాంపాక్ట్ ఫోన్, అంటే చిన్నగా ఉంటుంది. ఈ రోజులలో 6.7 ఇంచ్ స్క్రీన్లు చూస్తున్నాం. బట్ ఐఫోన్ మినీతోని ట్రెండ్ మారిపోయింది. మళ్ళీ చిన్న ఫోన్ల ట్రెండ్ స్టార్ట్ అయింది. జెన్ఫోన్ 8 కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. చిన్న ఫోన్ కదా అని జెన్ఫోన్లో ఫీచర్స్ స్కిప్ చేయకుండా ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్కి తగ్గట్టుగా ఉన్న ఫీచర్సే కనిపిస్తున్నాయి. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 5.9 ఇంచ్ స్క్రీన్ ఉంది. అది AMOLED స్క్రీన్ అండ్ 120 హెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది అండ్ HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ దీని బ్యాటరీ చూసుకుంటే ఇది చిన్న ఫోన్ కదా అని తగ్గించకుండా దీనిలో 4000 mAh బ్యాటరీ పెట్టారు. ప్లస్ అది 30 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో 64 మెగాపిక్సెల్ IMX686 మెయిన్ కెమెరా ఉంది అండ్ ఇది OIS కూడా సపోర్ట్ చేస్తుంది. సో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది, అల్ట్రావైడ్ ఇది. సో ఇంకొక 12 మెగాపిక్సెల్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా. సో దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ IP68 రేటింగ్ ఉంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 888 ప్రాసెసర్ ఉంది దీంట్లో. అండ్ ఇది 5Gతో వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఫ్లిప్ ఫోన్ గురించి చూద్దాం. సో ఫ్లిప్ ఫోన్ జెన్ఫోన్ 5Z నుంచి ట్రెండ్ స్టార్ట్ చేసేసింది. ఆ తర్వాత 6Z కూడా రిలీజ్ చేసింది. ఆ రెండు ఫోన్లకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఫ్లిప్ కెమెరాతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్యాక్ కెమెరానే ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఫ్లిప్ అవుతుంది కాబట్టి మనకి మంచి క్వాలిటీ ఉన్న ఫ్రంట్ కెమెరా వీడియోలు కానీ ఫోటోలు కానీ దీంతో తీసుకోవచ్చు. ఇదే దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. అలాగే మనం మూవీస్ కానీ గేమ్స్ కానీ ప్లే చేస్తున్నప్పుడు లేదా ఆడుతున్నప్పుడు ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనకు ఫుల్ స్క్రీన్లో ఏ పంచోలు కానీ ఏ డిస్ట్రాక్షన్స్ కానీ లేకుండా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్లిప్ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ జెన్ఫోన్ 8 స్పెసిఫికేషన్స్కి ఈక్వల్గా ఉన్నాయి. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది 6.67 ఇంచ్ స్క్రీన్ అండ్ జెన్ఫోన్ 8 వచ్చేసి మనకి 5.9 స్క్రీనే ఉంది. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరా. దీనిలో మనకి ఒక ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. అదే ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ అవుతుంది కాబట్టి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఒకటి ఎక్స్ట్రా ఉంది దీంట్లో మనకి. అలాగే దీనిలో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇవి కాకుండా దాదాపుగా అన్ని స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి. సో ప్రైస్ చూసుకుంటే జెన్ఫోన్ 8 559 యూరోలు, అంటే దాదాపుగా 50,000 ఉంది. అండ్ జెన్ఫోన్ 8 ఫ్లిప్ వచ్చేసి 799 యూరోలు, అంటే దాదాపుగా 70,000 పైన ఉండొచ్చు. ఈ ఫోన్లని మనకి జూన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఏసుస్ కంపెనీ వాళ్ళు. మీరు ఈ రెండు ఫోన్ల గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.